పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. లాస్ట్ క్లాస్లో రూల్ 11 మనం చెప్పుకుంటూ వస్తాము. అందులో మనం ప్రెసెంటెడ్ ఐడియా, పెర్సీవ్డ్ ఐడియా అండ్ ఫార్ములేటెడ్ ఐడియా, ఈ పాయింట్స్ మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. దాన్ని ఫర్దర్ కంటిన్యూషన్ చెప్తాం. It is well to bear in mind that the following factors govern the emergence of the idea out of the universal mind into the world of tangible forms. So idea అంటే చోట్లో ఏర్పడేటువంటి మనకి తెలియబడేటువంటి సంకల్పం. ఈ సంకల్పం అనేటువంటిది మనకి ఏర్పడడానికి ముందు అది ఎలా ఉంటుంది అంటే అది ప్రెసెంటెడ్ ఐడియా. అంటే మనకి ఆ సంకల్పం మనం స్ఫురించడానికి ముందు అది చోట్లో ప్రెసెంటెడ్ ఐడియాగా ఉంది. అది మనం పెర్సీవ్డ్ ఐడియాగా మనకి అది సంకల్పంగా వస్తుంది. దాని గురించి ఒక అవగాహన, ఒక చక్కటి ఇది ఒక రూపకల్పన అన్నటువంటిది ఏర్పడుతుంది. దాన్ని చక్కగా మనం దాన్ని ఎలా మనం చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటిది మనం చక్కగా దానికి కావాల్సినటువంటి స్ట్రక్చర్ అయితే ఏర్పాటు చేసుకుంటాం. ఈ మూడు ఒక ట్రయాంగిల్ గా ఏర్పడినప్పుడు ఇది ఈ విధంగా ఏర్పడడానికి చోట్లో ఏంటి పనిచేస్తున్నాయి అంటే, నెంబర్ 1, ద ఎనర్జీస్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద ఆర్కిటైపల్ ప్లేన్. This plane is the focus of the attention of the highest group of intelligences on our planet. Highest group of intelligences అంటే చోట్లో ఉన్నటువంటి మనం ఒక రకంగా శ్వేత దీపవాసులు అని మాస్టర్ మనకి చెప్తారు. సో వాళ్ళు మొట్టమొదటిగా మనకి భూమి మీదకి దిగి వచ్చి వాళ్ళు తపస్సు చేయడం అనేటువంటిది ఒకటి జరిగింది. సో వీళ్ళే కొందరు మనకి వీనస్ ప్లానెట్ మీద నుంచి వీళ్ళు మన భూమి మీదకి దిగి వచ్చి వాళ్ళు అక్కడ తపస్సు చేయడం అనేటువంటి జరిగింది. ఇలాంటి వీళ్ళు ప్రధానంగా మొట్టమొదటిగా అసలు సృష్టి లేదా ఈ భూమి మీద ఏవి ఏర్పడాలి ఏంటి అనేటువంటి మొట్టమొదటిగా వాళ్ళు సంకల్పించి ఇచ్చేశారు. అది దాన్ని ఏమన్నారంటే ఆర్కిటైపల్ ప్లేన్ అని అన్నారు. ఆ ప్లేన్ లో ఉండి వాళ్ళు ఇవన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటారు. సో ఆ ఇచ్చినటువంటివి వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు ఇచ్చినటువంటి ఎనర్జీస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ది ఆర్కిటైపల్ ప్లేన్ అని అన్నారు. This plane is the focus of the attention of the highest group of intelligences on our planet. Their consciousness can respond and be inclusive to this sphere of activity whereon the mind of God expresses itself free from the limitations of what we understand as form. అంటే వీళ్ళు what we understand as form. ఫారం కి బియాండ్ గా అంటే ఫారం ఆస్పెక్ట్ అనేటువంటిది అంటే దానికి ఒక రూపకల్పన. ఈ రూపం అనేటువంటిది రావడానికి ముందు అది ఒక బీజముగా ఏర్పడినటువంటిది ఎక్కడ అంటే వీళ్ళ ఇంటెలిజెన్సెస్ లో ఫస్ట్ అది ఏర్పడుతుంది. సో వాళ్ళ దగ్గర అది ఏర్పడినటువంటిది ఫర్దర్ గా దానికి ఒక రూపం అనేటువంటిది అందివ్వబడుతుంది. అది ఎలా అనేటువంటిది చెప్తారు. అంటే ఈ భూమండలం మీద ఏదైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా ఏర్పడిన మొదట ఆర్కిటైపల్ ప్లేన్ అనేటువంటిది అవుతుంది. దాంట్లో ఇది నిర్ణయం పడుతుంది. అది ఫర్దర్ గా అక్కడ ఏదైతే సంకల్పింపబడిందో అది రిసీవ్ చేసుకుని వర్క్ చేసేటువంటి వాళ్ళు కొందరున్నారు. అది చెప్తాను. దాన్ని ఏమన్నారంటే దేర్ కాన్షియస్నెస్ కెన్ రెస్పాండ్ అండ్ బి ఇంక్లూసివ్ టు దిస్ స్ఫియర్ ఆఫ్ యాక్టివిటీ వేర్ ఆన్ ద మైండ్ ఆఫ్ గాడ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్. అంటే మైండ్ ఆఫ్ గాడ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ అంటే మైండ్ ఆఫ్ గాడ్ ఏంటి? కాస్మిక్ మెంటల్ ప్లేన్. ఆ కాస్మిక్ మెంటల్ ప్లేన్ లో వీళ్ళు తపస్సు చేస్తుంటారు.
సో ఆ కాస్మిక్ మెంటల్ ప్లేన్ లో ఏదైతే ఎక్స్ప్రెస్ అవుతుందో అది ఆ విధంగా, అంటే మైండ్ ఆఫ్ గాడ్ అంటే ఏమిటంటే వీళ్ళే మైండ్ ఆఫ్ గాడ్ గా చెప్తాం. మైండ్ ఆఫ్ గాడ్ అంటే ఇట్ ఇస్ నాట్ సంథింగ్ డిఫరెంట్. వీళ్ళని మైండ్ ఆఫ్ గాడ్ మొట్టమొదటిగా వాళ్ళు సంకల్పిస్తారు కాస్మిక్ మెంటల్ ప్లేన్ అన్నమాట. సో అక్కడ వాళ్ళు మొట్టమొదటిగా అది సంకల్పబడుతుంది, దాన్ని మైండ్ ఆఫ్ గాడ్ అన్నారు. మైండ్ ఆఫ్ గాడ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ది లిమిటేషన్స్ ఆఫ్ వాట్ వి అండర్స్టాండ్ అస్ ఫామ్. ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ లిమిటేషన్స్. సో అంటే మన మైండ్ ఈస్ కన్ఫైన్డ్, ఇట్ ఈస్ లోవర్. కాస్మిక్ మైండ్ ఇదన్నట్టు ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ లిమిటేషన్స్. సో వాళ్ళు పరిపూర్ణంగా ఏ విధంగా సంకల్పిస్తే ఆ విధంగా భూమి మీద, ఉదాహరణకు మానవుడిని వాళ్ళు సంకల్పించారు, భూమి మీద ఉండేటువంటి మానవుడు ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉదాహరణకు వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మానవుడు వీడు ఇట్లా ఉన్నాడు, అది కాదంటే మనం ఇంకో ఇదిగా సంకల్పించాలంటే వాళ్ళు సంకల్పిస్తారు అక్కడ కాస్మిక్ మెంటల్ ప్లాన్. ఎలా అంటే వీడికి ఒక నోరు ఉంటే సరిపోదండి, ఇప్పుడు ఉన్నటువంటి వర్క్కి వీడు 2 మౌత్స్ పెట్టాలి, ఎలా అయితే 2 ఐస్ ఉన్నాయో అలా ఏదైనా వాళ్ళు సంకల్పిస్తే అలా దిగిపోతాడు మానవుడు. లేదా సౌరమండలంలో 7 ప్లానెట్స్ ఉన్నాయి, 7 ప్లానెట్స్ లో ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్ మనం నింపాలంటే అలా నింపబడుతుంది మొత్తం అంతా కూడా. సో ఆర్కిటైపల్ ప్లేన్ అన్నారు దాన్ని. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు చేస్తుంటారు, దాన్ని అన్నారంటే మైండ్ ఆఫ్ గాడ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ద లిమిటేషన్స్ ఆఫ్ వాట్ వి అండర్స్టాండ్ అస్ ఫామ్. దే ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ది ఫార్ములా. అంటే అసలు ఫార్ములా అంటే తయారయ్యేది అక్కడ. ఇదంటే చూసారా, అచ్చులు తీసేటువంటి ఇది ఉంటుంది చూసారు, ఇది దాన్ని అది తయారయ్యేది వాళ్ళ దగ్గర, అది వాళ్ళు తయారు చేస్తారు కదా. దాన్ని మనకి ఏమని చెప్తారంటే మాస్టర్ గారు, హీ మెజర్డ్ ఎవ్రీథింగ్ with the measure, he counted everything with the number అంటారు. అంటే ఏంటంటే మనకి మెజర్మెంట్ మనం చేసేటువంటివన్నీ కూడా దేన్ని బేస్గా చేస్తున్నాం, మనం దాన్ని సృష్టించేటువంటి వాడు. మనం ఈ నెంబర్ ఇవన్నీ దేన్ని అయితే మనం కౌంట్ చేస్తున్నామో ఆ నెంబర్ కాన్షియస్నెస్ అంటే సృష్టించిన వాడు. ఈ మెజర్డ్ ఎవ్రీథింగ్ విత్ ద మెజర్ అంటారు అన్నది. సో ఆ ప్లేన్ కి సంబంధించినటువంటి వాళ్ళ విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. కస్టోడియన్స్ ఆఫ్ ద ఫార్ములా, they are the mathematicians who prepare the blueprints of the great plan. They are the mathematicians. అంటే గ్రేట్ ప్లాన్ అనేటువంటిది ఒకటి భూమి మీద మనకి చెప్పారు కదా, 18 millions ago అని అన్నారు. సో 21 million years ago అని చెప్పి ఈ ఇన్ని మిలియన్ ఇయర్స్ అగోగా జరగవలసినటువంటి చరిత్ర, జరగవలసినటువంటి విధానం అంతా కూడా ఇక్కడ ప్లాన్ అనేటువంటిది ఒకటి వచ్చేసి మనకి. ఎలా అయితే ఒక 4 రోజుల్లో లేదా ఒక 10 సంవత్సరాలతో మనం ప్లాన్ వేసుకుంటాం కదండి, ఒక ఇల్లు కొనుక్కున్నాం, దీన్ని ఎలా మనం ఈ అప్పు తీర్చాలి, ఎలా మనం ఈ ఇంటి మీద ఇంకో ఇల్లు కట్టాలి, ఇవన్నీ మనం ఎలా అయితే మనం ప్లాన్ చేసుకుని మనం ఆ ప్రకారంగా మనం సేవింగ్స్ చేసుకుంటూ మనం ఆ ప్రకారంగా మనం ఎలా అయితే నడుస్తుంటామో, ఈ ప్లాన్ అనేటువంటి ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాలకు సంబంధించిన ప్లాన్ అంతా కూడా బ్లూ ప్రింట్ అక్కడ ఉంటుంది. 2021వ సంవత్సరంలో ఎలా ఉండాలి, 2000 సంవత్సరంలో మానవుడు ఎంతవరకు వీడు అప్లిఫ్ట్ అవ్వాలి, మొత్తం సమస్తం ప్లాన్ అక్కడ వాళ్ళు తయారు చేసి పెట్టారు. దాన్ని ఏమన్నారంటే బ్లూ ప్రింట్ అన్నది. దాన్ని ఈ బ్లూ ప్రింట్ అనేటువంటిది అక్కడ ఉంటుంది ఆఫ్ ద గ్రేట్ ప్లాన్ అన్నదాన్ని. దే క్యాల్కులేట్ ద ఇఫెక్ట్స్ ఆఫ్ ద ఫోర్సెస్ విత్ విచ్ ద వర్క్ ఈస్ క్యారీడ్ ఫార్వర్డ్. వాళ్ళు ఈ ఫోర్సెస్ అంటే వీళ్ళు వాళ్ళు అలా అక్కడ కూర్చొని అలా తపస్సు చేస్తారు. వాళ్ళ యొక్క ఇఫెక్ట్స్ చేత ఇక్కడ జరుగుతుంటాయి ఏదైనా కార్యక్రమం, ఆ ఇఫెక్ట్స్ మనం చూస్తుంటాం. సో దే క్యాల్కులేటెడ్ ఎవ్రీథింగ్. భూమి మీద ఏది జరగాలి ఏంటి అనేటువంటిది అంతా కూడా అక్కడ క్యాలిక్యులేట్ అవ్వబడుతూ ఉంటుంది. దాని ప్రకారంగా ఇది జరుగుతుంటుంది. శైలపుత్రి అమ్మవారు ఇదంతా చూస్తూ ఆవిడ ఇలా ఉన్నారా అని అనుకుంటే ఆశ్చర్యంగా ఉంది అన్నట్టుగా అనుకుని వాడు ముందుకు వెళ్తుంటారు. ఆయన మన పురాణ పురుషుల్లో రాస్తారు. ఆవిడ తలుచుకుంటే ఎంత ఈ పని జరగడం, కానీ ఆవిడే వేచి ఉన్నారా అంటుంటే చేస్తారు. ఎందుకంటే అక్కడ సమస్తం అక్కడ ప్లాన్ అయిపోయింది. ఇక్కడ నువ్వు కొత్తగా మనం ఇన్స్ట్రక్ట్ చేయాల్సినది, మనం చెప్పాల్సింది ఏంటంటే ఎవ్రీథింగ్ వాజ్ ప్లాన్డ్. అది అందులో the forces with which work is carried forward and the energies which must be manipulated. They allow for the strains and stresses to which the forms must be subjected under the impact of the life force. They allow for the strains and stresses to which the forms must be subjected. So ఎట్లా ఈ దేహం అనేటువంటిది కానీ భూమి మీద ఉన్నటువంటి ఇవి కానీ ఈ ఫారం ఆస్పెక్ట్ ఎలా ఆ ఎనర్జీస్ కి రెస్పాండ్ అవ్వాలి, ఎలా ఇది ప్రతిస్పందించాలి అనేటువంటిది వాళ్ళు మొత్తం కూడా రూపకల్పన చేసి పెట్టారు. సో తద్వారా మానవుడు లేదా ఈ భూమి ఏదైనా సరే
ఈ కాలానికి ఎంతవరకు వాడు అప్లిఫ్ట్ అవ్వాలో అంతవరకు వీడు అప్లిఫ్ట్ అవుతాడు, అంతకు బియాండ్ గా వాడు వెళ్ళలేడు. The forces with which the work is carried forward and the energies which must be manipulated, they allow for the strains and stresses to which the forms must be subjected under the impact of the life force. They deal with the cyclic impulses to which the evolutionary process must respond. సో ఎవల్యూషనరీ ప్రాసెస్ అంటే ఎలా ఎప్పుడు ఎంతవరకు ఎక్కడ ఎలా రెస్పాండ్ అవ్వాలో అలా రెస్పాండ్ అవుతూ వెళ్తుంది. ఈ ఆలోచన 2021 సంవత్సరంలోనే ఎందుకు వచ్చింది? ఈ ఆలోచన 1921లో ఎందుకు రాలేదు? ఏమీ ఆన్సర్ ఎవరు చెప్పలేదు. మరి ఏమిటి అంటుండదంటే, అంటే అక్కడ ప్రతిదీ అక్కడ ప్లాన్ అయిపోయింది. అందుగురించి వాళ్ళు అక్కడ ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ అక్కడ వాళ్ళు లూజ్ చేస్తారు. అక్కడ అది ఇప్పుడు ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి అడుగు జరుగుతుంది. అది వాడు కనుక్కున్నాను అంటాడు 2021. మరి 1921లో ఎందుకు కనుక్కోలేపాడు మానవుడు అంటే ఆన్సర్ లేదు. 2022లో ఈ రకంగా, లేదా 2200 సంవత్సరాల్లో అప్పుడు ఏం జరగాలి అది అప్పుడు జరిగిపోతుంది. అది ఇప్పుడు మనకు తట్టాలంటే మనకు తట్టదు. అది ఆ పాయింట్. అన్ని అవే వస్తువులు ఉన్నా మన చుట్టూదా, అది అప్పుడు తట్టాలి కాబట్టి అది అప్పుడే తట్టుతుంది, అంతలోపు భూమి మీదకి రాదు. ఈ రకంగా సమస్తం కూడా ఉంది. సైక్లిక్ ఇంపల్సెస్ విచ్ ద ఎవల్యూషనరీ ప్రాసెస్ మస్ట్ రెస్పాండ్. దే concern themselves with the relation between the foreign aspect and the life urge. Life urge, foreign aspect. దీన్ని చక్కగా వాళ్ళు ఇది చక్కగా రూపకల్పన చేసి ఇచ్చేటువంటి వాడు అది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ ఈస్ the intuitional stage of awareness. On the level of the consciousness, we find the masters of wisdom carrying on their work, and there is this sphere of influence that they work with the greatest ease and facility, as much so as does normally intelligent man work on the physical plane. So we'll work చేసేటువంటిది ఏంటి? ఇంట్యూషనల్ ప్లేన్. ఈ ఇంట్యూషనల్ ప్లేన్ లో ఆర్కిటైపల్ ప్లాన్ లో ఏది ఉంది, బ్లూ ప్రింట్ లో ఏది ఉంది అనేటువంటి రిఫ్లెక్షన్ వీళ్ళకి అందుకని వాళ్ళు ఆ ప్లేన్స్ లో వాళ్ళు వర్క్ చేస్తారు ఇంట్యూషనల్ ప్లాన్ లో. సో ఆ దానికి తగ్గట్టుగా వీళ్ళ ప్లాన్ ఆఫ్ వర్క్ ఏమిటి అనేటువంటి వీళ్ళు తీసుకుంటుంటారు, వీళ్ళు ముందు నడుస్తారు. వీళ్ళు అదే అన్నమాట వీళ్ళు మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు చేసేటువంటి. Their minds are constantly in touch with the archetypal minds who are the custodians of the formulas, and they taking the blueprints. వీళ్ళు సివిల్ ఇంజనీర్స్ లాగా అనుకోండి. వాళ్ళు ఆర్కిటైపల్ ప్లాన్ లో ఉండేటువంటి వాళ్ళు ఆర్కిటెక్ట్లు వేసినటువంటి ప్లాన్ ని సివిల్ ఇంజనీర్ గా తీసుకుని ఆ ప్రకారంగా వీళ్ళు బిల్డింగ్లు కడుతుంటారు భూమి మీద. ఎక్కడెక్కడ ఎప్పుడు ఏ ఆశ్రమాలు ఏర్పడాలి, జీవులు ఎలా ఉండాలి, వాళ్ళకి ఏ విధంగా ఏర్పాటు చేస్తే ఇదంతా కూడా వాళ్ళు అక్కడ డిసైడ్ చేసేసారు మొత్తం. సో దాన్ని ఒక రకంగా పరమ గురువులు వీళ్ళు భూమి మీద అవన్నీ కూడా నిర్ణయించేటువంటి కార్యక్రమం వాళ్ళు ప్రధానంగా స్వీకరిస్తూ ఉంటారు. డీల్ విత్ ద స్పెసిఫికేషన్స్, లుక్ ఫర్ దోస్ సూటబుల్ ఫర్ ది కంట్రోల్ ఆఫ్ ద వర్క్, అండ్ assemble the needed personnel. వాళ్ళు అసెంబుల్ ఎలా చేస్తారంటే నీడెడ్ పర్సనల్. ఎవరి ద్వారా ఏ పని నిర్ణయించాలి, ఏ పని ఎవడు చేయగలుగుతాడు అనేటువంటిది ఆ పెద్ద ఉన్నటువంటి ఆ ఇంజనీరో లేదా ఆ కాంట్రాక్టర్ ఎలా అయితే డిసైడ్ చేస్తాడో అలా వీళ్ళు డిసైడ్ చేస్తుంటారు అన్నమాట. ఎవరికి ఏ పని అప్పచెప్తాం, ఇది మొత్తం ఇదంతా కూడా జగత్ కళ్యాణం, ఇదంతా జరగాలి. ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పచెప్తుంటారు. అది ఎవడు చేయగలడో కరెక్ట్గా వాడికే చెప్తారు. నీడెడ్ పర్సనల్ among their disciples, they search until they find the one most suited to be the focal point of information on the physical plane, or the group most eligible to carry into manifestation the desired part of the plan. ఎవరైతే ఈ ప్లాన్ లో అది ఏదైతే నిర్ణయించాలో దానికి ఎవరు అర్హులుగా ఉన్నారో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ద్వారా కానీ లేదా ఆ వ్యక్తి ద్వారా కానీ వాళ్ళు ఈ కార్యక్రమ నిర్వహణ అనుకునే ఫిజికల్ ప్లేన్ లో చేస్తారు. ఫిజికల్ ప్లేన్ లో వీళ్ళు దిగిరారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆ ప్లేన్ లో ఉంటే దాన్ని డీకోడ్ చేసి వీడికి అందిస్తుంటారు. వీడు భూమి మీద ఉన్నటువంటి వీడు ప్రవచనాలు చెప్పచ్చు, లేదా వీడు ఏవైనా 1,00,000 మందికో 1,00,000 మందికో అలా వాడి ద్వారా అలా అయిపోతుంది. సో ఇది అది వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదా అనేటువంటిది వాళ్ళు చెప్పాలి, వాళ్ళకి లేదు. అందుగురించి ఈ చెప్తున్నటువంటి వాడికి ఎవరికి కూడా వీళ్ళు కూడా తెలియకపోవచ్చు ఇదంతా పైనుంచి ఎలా దిగి వస్తుంది ఏంటి అనేటువంటి విషయం. దే వర్క్ విత్ దోస్ సో చూసెన్, impressing upon their minds that eternal triplicity of idea, quality, form, until the details begin to emerge
and the work of what is literally a precipitation can go forward. The precipitation can go forward. ఇదంతా ఈ మూడు ఒక ట్రయాంగిల్ గా పెట్టుకోండి. ఐడియా, క్వాలిటీ, ఫార్మ్. సో ఐడియా అంటుండేది ఆర్కిటెక్చర్ ప్లేన్ లో ఉంటుంది, దానికి క్వాలిటీ అంటుండేది అందించేటువంటిది మాస్టర్స్, దానికి ఫార్మ్ ఆస్పెక్ట్ అంటుండేది భూమి మీద ఏర్పడతాం. ఈ మూడు కూడా జరుగుతూ ఉంటాయి మనం ప్రతి దాంట్లో కూడా. అది సెకండ్ పార్ట్. థర్డ్ పాయింట్ ఇస్ the activity of the mental state of consciousness. It is on the mental plane that much of their work is necessarily done, and here is the reason sufficient for the development on the part of the aspirant of a trained intellect. The rain cloud of noble things precipitates first of all on the mental plane, and a further precipitation goes forward when disciples and aspirants are the recipients. These latter in their turn seek to impress and guide the lesser workers and aspirants who karmically or by choice lie within their radius of influence. Thus, the idea presented is seized upon by many minds, and the formula aspect of the great work has played its part. Great work has played its part. ఏం జరుగుతుంది? ఇంట్యూషనల్ ప్లేన్ లో పరమగురులు అందించినటువంటిది నెక్స్ట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది మెంటల్ ప్లేన్. సో మెంటల్ ప్లేన్ లో కొందరు గురువులు, మహానుభావులు, లేదా ఒక చేలా స్టేట్ లేదా ఆస్పిరెంట్స్ స్టేట్ అన్నారు. ఆ స్టేట్ లో కొందరు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు పనిచేస్తారు. సో ఈ మెంటల్ ప్లేన్ లో ఉంటున్నటువంటి వాళ్ళకి కరెక్ట్ గా పరమ గురువులు ఏం చెప్తాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి కరెక్ట్ గా డీకోడ్ అవుతుంది. మెంటల్ ప్లేన్ లో ఉన్నటువంటి డీకోడ్ అయినటువంటిది వాడలా వాడి యొక్క మానసిక కక్షలు వాడలా తపస్సు చేస్తూ ఉండడం చేత అది ఇంకాస్త లో లెవెల్లోకి అది అలా దిగుతుంది. అంత పెద్ద ప్లాన్ ఇదంతా, ఒక పెద్ద ఇండస్ట్రీ నిర్మాణము, అందులో ఒక వస్తువు తయారై బయటకు రావాలంటే ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ అది బయటకి మార్కెటింగ్ వస్తుందో, అలా ఒక పెద్ద రూపకల్పన అంటే చేయబడి అది భౌతికంగా భూమి మీద మానవుడి దగ్గరికి లేదా భూమి మీద అది చేరడం అనేటువంటి దాంట్లో ఇంత కార్యక్రమం ఉంటుంది. సో మెంటల్ ప్లేన్ లో అందుకున్నటువంటి వాడు ఇంకాస్త దాన్ని ఇది చేస్తాడు. అప్పుడు ఇంకాస్త లో లెవెల్లో ఉన్నటువంటి వాడు దాన్ని అర్థం చేసుకోవటం, దాన్ని విధానం తెలుసుకోవటం, దాన్ని ఎలా చేయడం అంటే తెలుసుకుని వాడు చేస్తుంటాడు. అది పూర్తిగా భౌతికంగా ఫిజికల్ ప్లేన్ లో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పనులు. ఈ రకంగా ఇవి జరుగుతుంటాయి. ఇట్ విల్ బి సీన్ హౌ దిస్ వర్క్ ఈస్ కాన్సిక్వెంట్లీ అండ్ ఎసెన్షియల్లీ గ్రూప్ వర్క్ అండ్ ఈస్ దేర్ఫోర్ ఓన్లీ truly possible for those who have somewhat mastered the meditation process and can hold the mind steady in the light. చక్కగా మెడిటేషన్ అంటే చేయాలి. అంటే మెడిటేషన్ అంటే బాగా గుర్తుంచుకోండి, ఎప్పుడు మీరు పరమగురువుల పుస్తకాల్లో మెడిటేషన్ అనే వర్డ్ వస్తే ఇట్ యు ఆల్వేస్ టేక్ ద మీనింగ్ ఆఫ్ ది దట్ ఈస్ గివెన్ ఇన్ ద అకల్ట్ మెడిటేషన్. హోల్డ్ ద మైండ్ స్టడీ ఇన్ ద లైట్. వీడు ఏం చేయడం చేత వీడి మైండ్ లైట్ కి స్టడీగా అలా ఉంటుందో అది వాడికి మెడిటేషన్. అందరికీ ఒకటే కాదు అది మెడిటేషన్. అది సో మైండ్ అలా స్టడీగా ఒకే ఒక్క దీంట్లో అలా నిలబడి ఉండగలగాలి, అది వాడికి మెడిటేషన్. ఈ మెడిటేషన్ ప్రాసెస్ ద్వారా వాడు అలా చేస్తుంటే వాడికి సృష్టిలో ఉన్నటువంటి ఈ డీకోడ్ అయినటువంటి రహస్యాలు మెంటల్ ప్లేన్ లో అందుతూ ఉంటాయి. దిస్ లైట్ ఇన్ రియాలిటీ స్ట్రీమ్స్ ఫోర్త్ ఫ్రమ్ ది యూనివర్సల్ మైండ్ అండ్ ఈజ్ ఆఫ్ varying kinds and was generated in a previous solar system and must be used and developed in this one. యూనివర్సల్ మైండ్ అనేటువంటిది అవుతుంది మనం చెప్పుకున్నది అక్కడ ఈ ఆర్కిటైబల్ ప్లేన్, దాని నుంచి అంతా దిగి వస్తుంది. యూనివర్సల్ మైండ్ అనేటువంటి దాని ద్వారా అండ్ ఈజ్ ఆఫ్ varying kinds and was generated in a previous solar system. ఇది ఎలా జనరేట్ అయింది? ఇంతకుముందు అన్నటువంటి సోలార్ సిస్టమ్ లో ఇది జనరేట్ అవడం అనేటువంటి జరిగింది. అక్కడి నుంచి ఇదంతా అది అలా దిగి వస్తుంది. ఇది ఈ రోజున వచ్చినటువంటి మైండ్ కాదు. ఈ రోజు కొత్తగా వీడు దుకాణం తెరిచినటువంటి వీడికి ఎంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది? యూనివర్సల్ మైండ్ అంటే ఏమంటే ఇప్పుడు ఏర్పడినటువంటి కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ లో ఉండేటువంటి మైండ్ ఆస్పెక్ట్ కాదు, కాస్మిక్ మెంటల్ ప్లేన్, దానిలో యూనివర్సల్ మైండ్ అనేది. అది ఇంతకుముందు సోలార్ సిస్టమ్ తయారు చేస్తుంది. అది ప్రతిరోజు ఇప్పుడు దుకాణం తెరిచిన ఎలా అయితే అమ్మడం చేయడం చేస్తుంటాడో అలా ఆ మైండ్కి అలవాటు అన్నమాట. సోలార్ సిస్టమ్స్ తయారు చేయడం అందిస్తుండడం, సోలార్ సిస్టమ్స్ తయారు చేయడం అందిస్తుండడం. అందులో ఇంతకుముందు సోలార్ సిస్టమ్ తయారు చేసి అందించేటువంటి కార్యక్రమంలో అప్పుడు మానవుడు ఏ విధంగా ఉండేవాడు, ఏ విధమైనటువంటి విధానంలో ఉండేవి, అదంతా కూడా అందులో ఉంది. సో వీడు మెంటల్ ప్లేన్ లో వీడు చక్కగా వీడు ఉంటూ ఉంటే వెన్ హీ ఈజ్ స్టడీ అండ్ ఇన్ రిసీవింగ్ ద లైట్ హీ కెన్ కాంటాక్ట్ ది యూనివర్సల్ మైండ్. యూనివర్సల్ మైండ్ ఎప్పుడైతే వీడు కాంటాక్ట్ అవుతాడో ఈ రహస్యాలు ఎంతమంది సౌరమండలం ఏర్పడడంలో జరిగినటువంటి విషయాలు, తద్వారా ప్రస్తుతం వీడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇవన్నీ చక్కగా వీడికి డైరెక్ట్ గా డీకోడ్ అవుతాయి.
In the words, the light of the intuition, we have conveyed to our minds that type of energy which embodies the purpose, the will of God and the plan as we regard it. Create purpose ఒకటి, will of God ఒకటి, plan ఒకటి. ఈ మూడు విషయాలు మనం చక్కగా ఇప్పుడు చెప్పుకున్నాం ఇప్పటిదాకా. పర్పస్ ఏమిటి అసలు? ఇంత భూమి మీద ఇవన్నీ ఏర్పడినటువంటి పర్పస్ ఏమిటి? విల్ ఆఫ్ గాడ్ గా ఏంటి ఇక్కడ తెలియబడుతుంది? ప్లాన్ ఏమిటి అసలు? అంటే ఏంటి ఒక పెద్ద ప్లాన్ అనేటువంటి ఉద్దేశంతో కదా వాడు ఇంత పెద్ద ఇండస్ట్రీ చేసి ఇంతమంది కార్మికులను పెట్టుకొని దానికి ఇదంతా చేసింది. సో అవన్నీ కూడా చక్కగా మెంటల్ ప్లాన్ లో ఉన్నటువంటి వాడికి తెలియబడతాయి. In the words, the light of the soul, we have an expression which sums up the purpose, the plan, the will of those entities who incarnated in human form and at times functioning out of the body have the responsibility of materializing the divine concepts in the four kingdoms in nature. So light of the soul lo manaki కొంతవరకు ఆ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసాం అంటున్నారు. ఏమిటంటే which sums up the purpose, the plan, ఈ సృష్టి ఇవన్నీ కూడా ఏర్పడడంలో ఇదంతా కూడా ఏమిటి అనేటువంటి రహస్యాలన్నీ కూడా మనకు చెప్పారు. ఇదే కొంత మనకు చాలా విషయాలు ఇవన్నీ కూడా కాస్మిక్ ఫైర్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పర్పస్ ఏమంటే, ప్లాన్ ఏంటి? విల్ ఆఫ్ దోస్ ఎంటిటీస్ హూ ఇన్కార్నేటెడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. అది సో ఆఫ్ మెటీరియలైజింగ్ ద డివైన్ కాన్సెప్ట్స్ ఇన్ ద ఫోర్ కింగ్డమ్స్ ఇన్ నేచర్. ద హ్యూమన్ కింగ్డమ్ ఇస్ ఫార్ ఎక్సలెన్స్, the medium of expression for the universal mind. And when the sons of God in human form are perfected, the problems of the natural world will be solved in a large measure. The fully conscious sons of God, aware of themselves while in the human form, and they are a few at, constitute literally the brain of the planet life. Constitute. So, the sons of God, అన్నటువంటి వాళ్ళు కొందరు వీళ్ళని మొత్తం వీళ్ళని ఏడుగా చెప్తారు మనకి కాస్మిక్ ఫైర్ లో. సన్స్ ఆఫ్ గాడ్ అంటారు. వీళ్ళని సైలెంట్ థింకర్స్, సైలెంట్ వాచర్స్ అంటారు. సైలెంట్ వాచర్స్ అంటారు. సో వీళ్ళు ప్రధానంగా 7గురుగా ఉన్నారని చెప్తారు మనకు అక్కడ. ఈ 7గురులో 3 వ్యక్తంలోకి రారట, 3 వ్యక్తంలో ఉంటుంటారట, మధ్య ఒకళ్ళు ఉంటారు. ఆ మధ్యగా ఉన్నటువంటి వాడు సత్కుమార్ వాడు. మిగిలిన లోవర్ 3 కింగ్డమ్స్ కి 3 ఉంటూ ఉంటారు. వీళ్ళు 3 కాకుండా పైన ఇంకొక 3, మొత్తం వీళ్ళు 7గురు. ఈ 7గురుగా ఉన్నటువంటి వారు ఈ 3 ఆ 3 ఒక్కొక్కసారి వాళ్ళ రోల్స్ మారుతూ ఉంటాయని కూడా చెప్తారు. అంటే మనకి మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, వాటిల్లో రావాల్సినటువంటి చైతన్యం ఎవాల్వ్ అవ్వాల్సినటువంటి విధానము దానికై కృషి చేస్తున్న వాళ్ళు కొందరున్నారు. ఈ ముగ్గురు వాళ్ళకు ఉంటారు. హ్యూమన్ కింగ్డమ్కి సత్ కుమార్ వారు అని చెప్తారు. అయితే ఆ 3 ఈ 3 మారుతుంటారు. 3 ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంటారు. వాళ్ళు మనకి వ్యక్తంలోకి రారు. సైలెంట్ వాచర్ ఉన్నారు సనత్ కుమార్ లో అన్నారు. సో ఈ సన్స్ ఆఫ్ గాడ్ అవేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ వైల్ ఇన్ ద హ్యూమన్ ఫార్మ్ అండ్ దే ఆర్ అ ఫ్యూ ఎట్ కాన్స్టిట్యూట్ లిటరల్లీ ద బ్రెయిన్ ఆఫ్ ద ప్లానెట్ లైఫ్. సో బ్రెయిన్ ఆఫ్ ది ప్లానెట్ లైఫ్ అంటే సృష్టిలో ఏదైనా సరే ఈ భూమి మీద ఉంటున్నాడు వాడు బుర్రకి ఏదైనా ఒకటి తట్టాలంటే అక్కడ ఆయన సంకల్పిస్తారు. ఏదైనా సరే ఒక కంప్యూటర్లో ఏదైనా సరే ఒక కొత్తదనం రావాలన్నా అక్కడి నుంచి వస్తుంటుంది. ఆధ్యాత్మికంలో ఏదైనా సరే ఒక కొత్త విషయాన్ని, ఒక కొత్త కోణంలో ఎవరైనా ఒక గ్రంథం రాయాలన్నా అది అక్కడి నుంచి వస్తున్నటువంటి విషయం అంతే. దిస్ ఈజ్ ఏ ట్రూలీ అక్కల్ట్ సిగ్నిఫికెన్స్ టు ద వర్డ్స్ టు థ్రో ది లైట్ అపాన్ ఏ ప్రాబ్లం, ఏ కండిషన్ ఆర్ ఎ సిచ్యువేషన్. In its essential meaning, it connotes the revelation of the presented idea of the principle which underlies the outer manifestation. మనం జనరల్ గా టు త్రో ది లైట్ అంటే ఏంటంటే సృష్టి అనేటువంటిది ఒక చైతన్యం చేత ఇదంతా కూడా తయారైంది. ఆ చైతన్యం నందు ఉంటే సృష్టి యొక్క రహస్యం మనకు. ఈ విధంగా ఈ ప్రాబ్లం వచ్చింది లేదా దీనికి ఇది అంటుండేది ఎలా తెలియాలి? ఇప్పుడు ప్రాబ్లం కంప్యూటర్లో ఏదో కొత్తది తయారైంది, దీనిలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం వచ్చిన దాన్ని సాల్వ్ చేయాలంటే వీడు ఏం చేయాలి? దీన్ని తయారు చేసినటువంటి వాడు ప్రింట్ చేసిన పుస్తకాల్లో అవి చూసుకుంటే అప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో అడుగుతుంది. లేదా తెలియదు, కొత్తగా డిజైన్ అయింది సార్, ఇది ఇంకా మాకు అంత అవగాహన లేదు, ఉండండి దీన్ని కావాల్సినటువంటి బుక్స్ నేను తెప్పిస్తా అంటాడు. ఆ బుక్స్ లో వీడు ఎలా డిజైన్ చేశాడో అది తెలుసు. సో అది ఎట్లాగో ఈ మేనిఫెస్టో అయినటువంటి దానిలో ఉండేటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా చక్కగా తెలియాలంటే రెవల్యూషన్ ఆఫ్ ది ప్రజెంట్ ఏరియా ఇట్ ఇస్ ఎసెన్షియల్ మీనింగ్. అది వీడికి చక్కగా ఈ త్రో ది లైట్ అంటే ఆ లైట్ ఆస్పెక్ట్ గా ఏదైతే చైతన్యం అనేటువంటి భూమి మీద అంతా నిలబడి ఉందో దానితో వీడు అనుసంధానం చెందినప్పుడు అప్పుడు వీడికి భూమి మీద ఏర్పడినటువంటి వస్తువులు, విషయములు, పరిస్థితులు, వీడికి సంబంధించినటువంటి సమస్త రహస్యములు వీడికి తెలియపడదు. అప్పుడు దాన్ని ఎలా వీడు అటెండ్ అవ్వాలనేటువంటి విషయం వీడికి వస్తుంది.
which underlies it is the recognition of the inner and spiritual reality which produces the outer and visible form. Spiritual reality darshan avutundi, tadwara visible form lo vastunnattu rahasalu vidiki teliyabadtayi. This is the keynote of all work in symbolism. The work of ascertaining the formulas of drawing up the subjective charts or plans of intuitive impression and of intense activity on the mental plane is the sole work of the organized planetary hierarchy. So, sole work of the organized planetary hierarchy ఏంటంటే వీడికి అది ఆ ఇంట్యూషనల్ ప్లేన్ లో ఉన్నటువంటి రహస్యం వీడికి తెలియబడితే అప్పుడు వీడు జాగ్రత్తగా వీడు సాల్వ్ చేసుకోగలడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, వాడు దానితో పాటు ఒక ఇన్స్ట్రక్షన్స్ బుక్ అనేటువంటిది ఇస్తాడు. సో ఇన్స్ట్రక్షన్స్ బుక్ మనం అప్పుడు దగ్గర పెట్టుకుంటే అప్పుడు ఏది ఎలా ఆపరేట్ చేసుకోవాలి, ఏదైనా అందులో ప్రాబ్లం వస్తే దానికి ఎలా మనం చేసుకోవాలి చూసుకోవాలి అనేటువంటి విషయం మనకి అందులో ఉంటాయి కొన్ని రహస్యాలు. సో అది ఎట్లాగో ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడికి ఈ ఇంట్యూషనల్ ప్లేన్ తోటి ఎప్పుడైతే వీడు లింక్ అప్ అవుతాడో అప్పుడు సృష్టి దీని యొక్క రహస్యాలు ఇవన్నీ కూడా అక్కడ నిక్షిప్తమే ఉన్నాయి. అవి వీడికి చక్కగా తెలియబడుతూ వస్తుంటాయి. తద్వారా వీడు ఇంకా హాయిగా వీడు ఉండగలుగుతాడు. అది ఇక్కడ కావాల్సింది. తెలుసుకుని వీడు ఏం చేస్తాడంటే భూమి మీద ఉన్నటువంటి మానవుడు ఈ రహస్యాలు ఇవన్నీ తెలుసుకోవడం చేత వీడికి ఆ కొత్త వస్తువు కొనుక్కున్నటువంటి దాంట్లో ఏది నొక్కితే ఏమిటి అనేటువంటి విషయం తెలియడం చేత వాడు ఏం చేస్తాడు. ఇప్పుడు కొత్తగా ఒక ఫోన్ కొనుక్కున్నాడు అనుకోండి, వాడికి ఏమీ తెలియదు, కానీ వాడి దగ్గర డబ్బు ఉంది, ఏదో బ్రహ్మాండం ఫోన్ కొన్నాడు. అది వాళ్ళ ఇంట్లో పిల్లవాడు తీసుకుని దానిలో ఉన్నట్టు అన్ని రకరకాలుగా ఆపరేషన్స్ చేస్తాడు. అంటే ఏమిటి, వాడికి దానికి తయారు చేసినటువంటి మైండ్ తోటి వీడి మైండ్ తొందరగా ట్యూన్ అప్ అవుతుంది. అందురించి వాడికి తడుతుంది, వీడికి తట్టదు. ఇక్కడ కొంత రాసినది అంటే ఒక ఇంట్యూషనల్ ప్లేన్ లోకి దాన్ని మన 6th సబ్ రూట్ రేస్ అన్నారు. ఆ 6th సబ్ రూట్ రేస్ లో ఉన్నటువంటి వాడికి ఎంత వాడి ఎల్కేజీనో వాడు 2nd క్లాస్ ఏదో ఉంటాడు వాడి క్లాస్. వాడికి ఆ బటన్స్ గిటన్స్ అన్ని టక్కగా తెలిసిపోతే అవి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా వాడు సాల్వ్ చేసి మనకి ఇచ్చేస్తాడు. మనకేమో అది ఎలా వెళ్ళలేంటో మనకు తెలియదు. మనకి అదేంటో మనం అలా నుంచుండి పోతాం, వాడు తీసుకున్నాడు నొక్కేసి మన చేతికి. అంటే ఏంటి, అది తయారు చేసినటువంటి వాడి మైండ్ తోటి వీడి మైండ్ తొందరగా ట్యూన్ అప్ అవుతుంది. 5th క్లాస్ వాడి మైండ్ లేదా 2nd క్లాస్ వాడి మైండ్ ఆ తయారు చేసినటువంటి మైండ్ తోటి తొందరగా ట్యూన్ అప్ అవుతుంది. కాబట్టి వీడికి దానికి కావాల్సినటువంటి ఆన్సర్ టక్కని పట్టేయగలుగుతాం. పెరస్ మనం పట్టలేకపోతున్నాం. అది ఇక్కడ కష్టం. అంటే ఏంటంటే ఆ తయారు చేసినటువంటి మైండ్ తోటి ట్యూన్ అప్ అవడం చేత దాన్ని ఇంకా బాగా వాడుకోగలుగుతాం. అది ఇక్కడ తెలియజెప్పడం. The second phase, impression, the work of ascertaining the formulas of drawing up the subjective charts or plans of intuitive impression and of intense activity on the mental plane is the sole work of the organized planetary hierarchy. The second phase of the work is carried on by those workers who cooperating continuously, consciously with the hierarchy, demonstrate the reality of that work in the 3 worlds of human evolution. They bring the germ of the idea and the embryonic concept into outer and completed existence. Through the process of right thought, the awakening of the desire and the nurturing of right public opinion, they thus bring about the needed physical activity. Needed physical activity ni వాళ్ళు చక్కగా తీసుకొచ్చి అనుకుంటారు. అంటే ఎప్పుడైతే వీడికి ఉదాహరణకి ఎప్పుడైతే వీడికి ఆకలి అంటది అవుతుందో చక్కగా ఇంట్లో ఉన్నటువంటి తల్లి ఆ టైం కల్లా వాడికి వండి రెడీ పెట్టేస్తుంది. వాడు ఆకలి అన్నట్టు అదిగో టేబుల్ మీద నీకు లంచ్ రెడీ అంటుంది. ఎట్లా ఆ రకమైనటువంటి ట్యూనింగ్ పరమ గురువులకి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి ఏర్పడుతుంటుంది. ఎప్పుడు వాడికి ఫలానా అంటే అందిస్తే వాడు దాన్ని చక్కగా వినియోగించుకోగలుగుతాడో, దాన్ని వినియోగించుకున్నాడు చక్కగా జీవితంలో ఏది ఉండగలుగుతాడో ఆ ప్లాన్ తోటి వీళ్ళు లింకప్ ఉంటారు. సో అలా భూమి మీద కొందరు వర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా లింకప్ ఉంటారు. ఆస్పిరెంట్స్, group leaders and thinkers in all parts of the globe can be available for this work provided their minds are open and focused. మన మైండ్స్ ఎప్పుడు కూడా ఓపెన్ అండ్ ఫోకస్డ్గా ఉండాలి. సేవ అంటే కేవలం భౌతికంగా చేయక్కర్లేదు కూడా. కొన్ని ఆస్పెక్ట్స్ లో కొంత స్థితులకు వచ్చిన తర్వాత ఈ మైండ్ అన్నటువంటి చక్కగా ఫోకస్గా అలా ఉంటుంటే పరమగురువుల యొక్క కార్యక్రమం అన్నటువంటిది ఏమిటి, దానికి మనం ఏ విధంగా సహకరించగలుగుతాం అనేటువంటి రహస్యాలు మనం చక్కగా తెలుస్తాయి. ఆ కార్యక్రమంలో నిమగ్నం అవ్వచ్చు. ఎందుకంటే మెంటల్ ప్లేన్ ద్వారా చేసేటువంటి కార్యక్రమం హయ్యర్. అది చాలా అది ఏంటంటే వాళ్ళు తపస్సు అలా చేస్తున్నారు వాళ్ళు అక్కడ కూర్చొని. ఆ తపస్సు వీడు ఫిజికల్ ప్లేన్ లో ఉంటే ఇంకాస్త ఈజీ. అంటే వాడు అదంతా కూడా బ్యాంక్ లో ఉన్నటువంటి డబ్బు ఇంటింటికి చేతికి ఇచ్చినటువంటి పని చేసిన వాడు అవుతాడు కూడా అలా. Focused according to the simplicity of their approach to truth, according to the clarity of their thought, according to their group influence and state of implicit awareness, and according also to their power to
long sustained effort will be the approximation of the outer form to the inner idea and the spiritual subject to reality. So, according to group leaders, according to the simplicity of their approach to truth, వాళ్ళు చాలా ట్రూత్కి వీడిని తీసుకెళ్ళాలి అంతే. అదే ఎంత సింపుల్ ఫామ్గా వీడైతే అంత సింపుల్ ఫామ్గా వీడికి అందిస్తారు. కొందరు చాలా బాగా చెప్తారు పాఠం. ఆ పాఠం చెప్పడం చేస్తే చాలా ఇంతకంటే ఏం లేదురా, నువ్వు ఊరికే నీకు అర్థం కాలేదని అనుకుంటున్నావు ఈ సైన్స్ పాఠం అంటారు. చాలా ఇలా ఒలిచేసి ఇలా పెట్టేస్తారు సబ్జెక్ట్ మొత్తం. ఇప్పుడు పుస్తకం చూడటం ఏమి చూడటం వాడు అలా ఆటమ్ ఇదో ఒక మనం రాముడు సీత అంటే రామాయణం కథ చెప్పినట్టు అలా చెప్పేస్తాడు మొత్తం. అంత అయిపోయింది అన్నాడు మొత్తం. ఆ చాప్టర్ అయిపోయిందండి. ఎంత ఈజీగా చెప్పేసాడు అసలు నిజంగా అనిపిస్తాడు. పుస్తకంలో చూడటం అసలు ఏం చేయడు ఆ టీచర్. అలా ఉంటారు అందరు. అలా సింపుల్ గా చెప్పేయడం అనేటువంటిది వీళ్ళ మార్గం, పరమగురువుల మార్గం. చాలా సింపుల్ గాను, చాలా తేలికగాను, చాలా క్లియర్ గాను, చాలా చక్కగా బోధపడేటువంటి విధానంగాను ఈ రకంగా ఉన్నటువంటి విషయాన్ని జీవులకు అందించడంలో వాళ్ళు ప్రధాన పాత్ర కలిగి ఉంటారు. ఏదైనా విషయం అర్థం అవ్వకుండా ఉంది అంటే అది సరిగ్గా చెప్పను టీచర్ గారు. మాస్టర్ ఏమంటారంటే, అంటే టీచర్ గారు అంత వాళ్ళు అంత బ్రహ్మాండం అయినటువంటి వాళ్ళు అన్నది ఎక్కడ ప్రూవ్ అవుతుందంటే, వాడు ఆ సబ్జెక్ట్ సామాన్యుడు కూడా అర్థమయ్యేటట్టుగా వాడు చెప్పగలుగుతాడు. అది వాడు ఒక ఇది. సో ఆ రకంగా ఉంటుంది. The point I seek to make is that the average reader of these instructions have nothing to do with the formulas. They are grasped and understood by the great knowers who stand back of the evolutionary process and are responsible for its functional activity. సో ఈ ఫార్ములా ఆస్పెక్ట్ ని యావరేజ్ రీడర్ కి వాడి తెలుసుకుని వాడింది కనుక వాడికి ఇది కాదు. దే ఆర్ గ్రాస్ప్డ్ అండ్ అండర్స్టూడ్ బై ది గ్రేట్ నోయర్స్. ఈ భూమి మీద నోయర్స్ గా పాల్గొంటున్నారు. అంటే ఆత్మీయందు వికసించి జీవిస్తున్నటువంటి వాళ్ళని నోయర్ అంటారు. ఈ నోయర్స్ గా ఉంటున్నటువంటి వాళ్ళకి ఆ ఫార్ములాస్ అన్నటువంటి చక్కగా తెలియబడతాయి. వాళ్ళు చక్కగా తెలియజెప్తూ ఉంటారు. ఫర్ ఇట్స్ ఫంక్షనల్ యాక్టివిటీ, ద హైరార్కీ of masters of the senior initiate and disciples is proceeding steadily with that work, but is dependent under the law upon those on the physical plane who are to produce the outer forms. If they fail to respond, there will be delay or incorrect building. సో ఇక్కడ ఒక లా అనేది అవుతుంది. వాళ్ళు చక్కగా ఈ పరమగురువులు అనేటువంటి వాళ్ళు ఇవన్నీ చక్కగా డీకోడ్ చేసుకుని, సో మానవుడు దాని అందుగురించి మనకు ఎక్కడ చూసినా సరే మాస్టర్ లార్డ్ మైత్రేయ గారితో అలా పనిచేస్తున్నటువంటి వాడు మహాచౌహాన్ అని చెప్పి రాస్తాను. ఇందులో మాస్టర్స్ అంటే వాళ్ళు అంటే ఈ మహాచౌహాన్ అన్నటువంటి ఆయన ఏం చేస్తుంటారంటే, ఆ టీచింగ్స్ అందుకోగలగడానికి కావాల్సినటువంటి స్ట్రక్చర్ వీళ్ళకి తయారు చేస్తారు. లేకపోతే ఏమవుతుందంటే అలాంటి స్ట్రక్చర్ తయారు చేయకపోతే వీళ్ళు రిసీవ్ చేస్తారు. వాళ్ళు అలా డీకోడ్ చేసి అలా వేవ్స్ ఇస్తూ ఉంటారు. ఆ వేవ్స్ అందుకోగలిగేటువంటి స్ట్రక్చర్ పరమగురువులు తయారు చేయరు. ఆ తయారు చేసేటువంటి పని మహాచౌహాన్ గారు. సో అటువంటి స్ట్రక్చర్ తయారు చేసిన దాని వల్ల వాళ్ళు డీకోడ్ చేసి అలా వేవ్స్ వస్తున్నటువంటి వీడు వెంటనే వీడు రిసీవ్ చేసుకోగలరు. అది జరుగుతుంది. అందుకని అంటున్నారు, ద హైరార్కీ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ ది సీనియర్ ఇనిషియేట్ అండ్ డిసైపుల్స్ ఈస్ ప్రొసీడింగ్ స్టడీలీ విత్ దట్ వర్క్, బట్ ఈస్ డిపెండెంట్ అండర్ ది లా upon those on the physical plane who are to produce the outer forms. If they fail to respond, there will be delay or incorrect building. If they make mistakes, there will be lost time and energy and again delay. అయితే డీకోడ్ చేసుకున్నటువంటి వాడు చక్కగా వీడికి అవగాహన చక్కగా చేసుకోవాలి. అటువంటి స్ట్రక్చర్ వీడికి ఇచ్చారు. సో వీడు చక్కగా దాన్ని అవగాహన చేసుకుని వీడు 10 మందికి కరెక్ట్గా వాళ్ళు ఏం చెప్పారో అది చెప్పాలండి. వీడు అవగాహన చేసుకోవడంలో భూమి మీద ఉన్నటువంటి మానవుడు ఏమైనా తప్పుగా వీడు అవగాహన చేసుకున్నాడు అనుకో, తద్వారా ఏంటంటే పరమగురువులు వీడు పని పెంచిన వాడు అవుతాడు కానీ తగ్గించిన వాడు అవ్వడు. గురించి పరమగురువులు కార్యక్రమం చేస్తున్నామట అంటే ఏదైనా ఒక మంచి పని కానీ ఏదైనా వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం వాళ్ళకి పని పెంచకూడదు. చేస్తే చేయండి, లేకపోతే పక్కకు వచ్చేసి అలాగా సార్ మాకు కూడా వాలంటీర్ సర్వీస్ చేయాలంటే వాలంటీర్ సర్వీస్ చేయొచ్చు. కానీ వాడు కొత్తగా వాడు చేద్దాం అనుకుని కొత్తగా వచ్చినప్పుడు వాడు వడ్డించరా నాయన అంటే వాడు నీళ్లు గ్లాసులు పెట్టిన వాడిని తన్నేసు ఇవి చేశాడు అనుకోండి. ఇక్కడ ఉన్న మిగిలిన వాలంటీర్లకు పని పెంచిన వాడు అవుతాడు. చక్కగా నీకు చేయగలిగితే చక్కగా మాతో పాటు ఉండి సర్వీస్ చేయడం చేత కదా చక్కగా మేము చేసే సర్వీస్ తీసుకో. అలా కాకుండా వాడు సర్వీస్ అంటే వర్క్ పెంచితే కొంచెం కష్టంగా ఉంటుంది. తద్వారా వాడిని ఏమి ఇదని కాదు, లాస్ట్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ అగైన్ డిలే. If they lose interest and cease to work,
or are primarily interested in their own affairs and personalities, the plan will have to wait, and energy which would otherwise be made available for the solving of human problems and the guidance of humanity will have to find its outlet in other directions. చాలా అంటే ఒకసారి ఇలాంటి వాక్యాలు చదివితే చాలా అంటే మన పరమ గురువులు వాళ్ళ యొక్క కార్యక్రమ నిర్వహణలో మనం చేస్తున్నప్పుడు మనం చాలా అంటే మన యొక్క పర్సనాలిటీస్ ఇలాంటివి ఎక్కడ కూడా ప్రధానంగా ఉండకూడదు. ఎందుకంటే వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది. వర్క్ డిస్టర్బ్ అయితే ఒక ఫ్లోలో వస్తున్నటువంటి దానికి వీడు పర్సనాలిటీస్ అని వీడు ఏమిటోనైనా వీడు ఏదో మనకు సినిమాలు చూస్తే సరే ఇలా భంగంలో పెట్టుకుని ఫోటోలు తెచ్చుకుంటున్నాం. సో ఆ రకంగా అయిపోతే ఏమిటిది అన్నట్టు అనిపించేస్తుంది. అంటే వీడు పర్సనాలిటీస్ దాని గురించి వీడు ఎక్కువ చెప్పేసుకుంటున్నాడు అనుకోండి వీడు. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ వర్క్ అలా వచ్చేది అలా ఆగిపోతుంది. మళ్ళీ అదొక కొత్త డైరెక్షన్ ఎంచుకోవాల్సి వస్తుంది. సో ఒక రకంగా వాళ్ళ కార్యక్రమాన్ని మనం ఇబ్బందిని పెట్టిన వాళ్ళం. అప్పుడు కొత్త డైరెక్షన్స్, అదర్ డైరెక్షన్స్. దేర్ ఈస్ నెవర్ ఎనీథింగ్ స్టాటిక్ ఇన్ ద creative process. Energy which is flowing forth in the pulsation of the one life and is rhythmic and cyclic activity, never ending and never resting, must be somewhere utilized and must find its way in some direction, often with catastrophic results. The problem of the cataclysms, the cause, for instance, of the steadily increasing insect peril, will be found to be related to the inflow of unused and unrecognized energy, which is capable of right direction and the right purpose and for the furthering of the plan. If the aspirants and disciples of the world will shoulder their group responsibilities, submerge their personalities and achieve true realization. అంటే ఈ ఎనర్జీస్ అంటే అలా వస్తున్నటువంటి ఎనర్జీస్ ఫలానా వ్యక్తి ద్వారా అలా ఫ్లో అవుతుంది. వాడు పర్సనాలిటీస్ ఇలాంటివి ఏమన్నా వాడు పెట్టేసుకున్నాడు అనుకోండి. అంటే నా వలన అవుతుంది, నా ద్వారా అవుతుంది, నేను చాలా పరమ గురువు, నేను ఫోన్ చేస్తే పలుకుతాను, ఇలా ఏదో వీడియోస్ మాట్లాడేసుకుంటాను. వాడి ద్వారా నెమ్మదిగా కట్ ఆఫ్ అయిపోతుంది. అది ఎవరికి ఎక్కడ అందాలో అది వాడి ద్వారా అలా విడిపోతుంది. డైరెక్షన్స్ మారుతుంటుంది. అది నది ఉందనుకోండి, ఒక చోట అడ్డు పెట్టారనుకోండి, అది అవుతుంది నది అక్కడ ఆగిపోదు. పక్క నుంచి ఇలా ఇంకో పక్క నుంచి ఇలా పాయ ప్రారంభమైపోతుంది. అది అలా పాయ ప్రారంభమైపోయి ఇంకో డైరెక్షన్స్ అలా ఎక్కడెక్కడ ఎవరికి అవసరమో వాళ్ళందరికీ అలా వెళ్ళిపోతున్నటువంటి విషయాల్ని చక్కగా అవగాహన చేసుకుని చక్కగా ఇది చేసుకుని వాడు నడుపుకుంటే బాగుంటుంది. లేదా దీనివల్ల ఏమవుతుందంటే ఒకసారి ఈ కెటాక్లైజమ్స్ అంటే కొన్ని గందరగోళము ఇలాంటివన్నీ ఏర్పడుతుంది. ఈ భూమి మీద ఇవన్నీ కూడా ఏర్పడడం ఇవన్నీ జరుగుతుంది. ఎందుకు చేతంటే కనుక వీడు వస్తున్నటువంటి ఎనర్జీస్ వీడు చక్కగా రిసీవ్ చేసుకోవాలి. తద్వారా ఏమైపోతుంది, ఈ భూమి మీద అనేక రకాలైన గందరగోళాలు ఇవన్నీ కూడా ఏర్పడుతుంది. నెవర్ అది ఇన్ సమ్ డైరెక్షన్ ఆఫెన్ విత్ when man fails in his duty with catastrophic results. ఎప్పుడైతే మానవుడు తను చేయవలసినటువంటి, తను తీసుకోవాల్సినటువంటి, తను అందుకోవాల్సినటువంటి చేయట్లేదు, వాడు ఎంతసేపు వాడు పుట్టినటువంటి వాడు ఏం చేస్తున్నాడు, నేను ఈరోజు ఏం చేయగలను, ఎంత డబ్బు సంపాదించుకోగలను, ఏదో సంథింగ్, నాట్ కామెంటింగ్ ఎనీవన్. సో ఆ విధానంగా ఎప్పుడైతే వీడు ఉండిపోతున్నాడో వాడు దాని హయ్యర్గా వస్తున్నటువంటి దాన్ని వాడు తీసుకోలేకపోతే ఏమవుతుంది, భూమి మీద ధ్వంసములు, యుద్ధములు ఇవన్నీ కూడా ఎక్కువైపోతుంది. ఎక్కువకి ఇన్సెక్ట్ పెరల్ అంటున్నది ఒకటి మా ఇదైపోతుంది. will be found to be related to the inflow of unused and unrecognized energy. వీడు భూమి మీద వస్తున్నటువంటి అన్యూజ్డ్ అండ్ అన్రికగ్నైజ్డ్ ఎనర్జీ అంటున్నది అయిపోతుంది. ఎప్పుడైతే అది అయిపోతుందో అక్కడ ఏమవుతుంది, which is capable of right direction and right purpose and for the furthering of the plan. If the aspirants and disciples of the world will shoulder their great responsibilities, submerge their personalities and achieve true realization. వీళ్ళు submerge their personalities, achieve response. వీడు పర్సనాలిటీస్ని కాసేపు పక్క పెట్టి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేటువంటిది తీసుకోండి, ముందుకు నడవండి. అంటే వాళ్ళు ఉన్నారు మొత్తాన్ని ఇస్తున్న వాళ్ళు. సో రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకుని మనం ఏం చేయాలి అనేటువంటిది తీసుకుని ముందుకు నడుస్తుంటే ఈ కార్యక్రమం నిర్ణయం పడుతుంది. లేదా అక్కడ ఎప్పుడు కూడా కొట్టుకోవడాలు, తిప్పుకోవడాలు, అరుచుకోవడాలు ఇవి ఇలా సాగుతుంటాయి ఆ ప్రదేశంలో. హ్యుమానిటీ మస్ట్ బి మోర్ diligent and more intelligent in the working out of its true destiny and karmic obligations. When men are universally en rapport with the custodians of the plan and their minds and brains are illumined by the light of the intuition of the soul and of the universal mind, when they can train themselves to respond intelligently to the timely impulses which cyclically emanate from the inner side of life. లోపల నుంచి సైక్లిక్ గా ఈ పీరియడ్కి ఇది అందవలసినటువంటి విధానంలో అలా దిగి వస్తుంటాయి. దాన్ని చక్కగా వీడు తెలుసుకోగలగటం, దాన్ని చక్కగా వీడు
అక్కడి నుంచి ఏం వస్తోంది అనేటువంటి ఈ రోజు ఊరినటువంటి బావిలో ఊరినటువంటి నీటిని ఎప్పటికప్పుడు అలా సేవించుతూ ఉండేటువంటి వాడికి ఆ ప్లాన్స్ అన్నీ కూడా చక్కగా తెలియబడుతుంటాయో అలా వీడికి ఎన్రాపో విత్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద ప్లాన్. చక్కగా వీడు దాంతో వీడు అనుసంధానం చెందాలి. భూమి మీద ఒక ప్లాన్ అటువంటిది నిర్ణయింపబడుతుంది. ఆ ప్లాన్ ఏమిటి అనేటువంటిది వీడు చక్కగా వీడు తెలుసుకుంటూ ఉంటే అప్పుడు వీడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే ప్రశ్న వీడు చక్కగా తెలుసు. కస్టోడియన్స్ ఆఫ్ ద ప్లాన్ అన్నది సరే అదే ఆఫ్ ది ప్లాన్ అండ్ దేర్ మైండ్స్ అండ్ బ్రెయిన్స్ ఆర్ ఇల్యూమైన్డ్ బై ద లైట్ ఆఫ్ ది ఇంట్యూషన్. వీళ్ళ మైండ్స్ అన్ని కూడా చక్కగా ఇంట్యూషన్ లెవెల్లో చక్కగా పెడితే ఆఫ్ ది సోల్ అండ్ ఆఫ్ ది యూనివర్సల్ మైండ్. సోల్ తోటి యూనివర్సల్ మైండ్ తోటి ఫస్ట్ ఇవన్నీ కూడా బ్రెయిన్, మైండ్, సోల్, యూనివర్సల్ మైండ్, ఈ 4 స్టేట్స్ 4 ప్లేన్స్. ఇప్పుడు బ్రెయిన్ చక్కగా ఇది అవ్వాలి, దాంతో పడుకోవాలి. తర్వాత మైండ్ తోటి లింక్ అవ్వాలి, లోపల మనసుతోటి. మనసు వెళ్ళి ఆత్మతోటి చక్కగా అనుసంధానం చెందాలి. ఆత్మ వెళ్ళి చోట్లో ఉన్నటువంటి యూనివర్సల్ మైండ్ తోటి అనుసంధానం. అప్పుడు చక్కగా ఏంటి జరుగుతుంది అనేటువంటి విషయం చక్కగా వీడు ఎలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోగలరు. యూనివర్సల్ మైండ్ తోటి అనుసంధానం. Then they can train themselves to respond intelligently to the timely impulses which cyclically emanate from the inner side of life. Then there will be a steady adjustment between life and form and a rapid amelioration of world conditions. World conditions లో అది ఒక చక్కని ప్రశాంతత నది అంటే చక్కగా అలా ప్రవహింపబడాలి. అది ప్రవహింపబడుతున్నటువంటి నదికి అడ్లు ఏమన్నా ఉంటే అలా తీసేసారనుకోండి, ఆ నది ప్రవాహం చూస్తే అలా ఎంతో ఎనర్జీస్ అలా వస్తుంది. దానికి అడ్లు అవన్నీ పెడుతుంటే అదేదో ఎత్తుపడి ఇలా ఏదో చాలా గందరగోళంగా వస్తుంటుంది. అంత గందరగోళంగా వస్తున్నటువంటిది దాని కింద ఎవరిన పడితే దానికి వాడికి చాలా ఇబ్బంది అవ్వడం ఇవన్నీ జరుగుతుంది. సో చోట్లో వస్తున్నటువంటి ఎనర్జీస్ ని చక్కగా వీడు ఫార్మ్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి చక్కగా ట్యూన్ పోవడం చేత చక్కగా ఎనర్జీస్ అన్ని కూడా చక్కగా ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి అందరూ చక్కగా సుఖంగా సంతోషంగా శాంతంగా ఉండగలరు. అది ఎప్పుడైతే కనుక ఆ ఎనర్జీస్ వీడు చక్కగా డీకోడ్ చేసుకోవడం అంటే వీడికి చేత కావట్లేదు, వీడు ఫార్మ్ ఆస్పెక్ట్ ని వీడు ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని వీడు జీవిస్తున్నాడు, అప్పుడు వస్తున్నటువంటి ఎనర్జీస్ అన్ని కూడా దెబ్బతింటాయి. తద్వారా అవన్నీ కూడా డిస్ట్రక్షన్ వైపు వెళ్ళిపోతాయి. No, it is of interesting point to bear in mind that the first effect of the response of the more advanced of the sons of men to the formulas as translated and transmitted by the knowers will be the establishing of right relations between the 4 kingdoms in nature and right relations between units and groups in the human family. A step in this direction is being made. ఏంటంటే లైఫ్ అండ్ ఫార్మ్ కి చక్కగా ఒక అనుసంధానం అండ్ ర్యాపిడ్ అమెండరేషన్ ఆఫ్ ది వరల్డ్ కండిషన్స్. లైఫ్ కిను ఫార్మ్ కి ఒక చక్కటి లింకప్ ఏర్పడిన తర్వాత ఇట్ ఈస్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ టు బేర్ ఇన్ మైండ్ దట్ ది ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ది రెస్పాన్స్ ఆఫ్ ది మోర్ అడ్వాన్స్డ్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ మెన్ టు ది ఫార్ములాస్ యాజ్ ట్రాన్స్లేటెడ్ and transmitted by the knowers will be the establishing of right relations between the 4 kingdoms. సో వీళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు నోయర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు భూమి మీద ఉన్నటువంటి ఈ రాష్ట్రాలని చక్కగా వీళ్ళు అర్థమైనటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 4 kingdoms ఒక రైట్ రిలేషన్స్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్. ప్రతి ఇంట్లో ఒక మొక్క నాటండి. ఏమిటి నన్ను మొక్క నాటమంటున్నాడు, ఇది ఏమిటి వీడికి ఇంతమంది మరి 30 ఏళ్ల క్రితం ఎందుకు చెప్పలేదంటే అప్పుడు కండిషన్స్ వేరు, ఇప్పుడు కండిషన్స్ వేరు. సో అప్పుడు ప్రతివాడు కూడా మొక్కల మధ్యలో ఉంటాడు, ఏదో సంథింగ్ అదంతా అలా వెళ్ళిపోతుంది. సో అలా 2nd kingdom తోటి వీడు లింకప్ అవ్వాలి, అలాగే 3rd kingdom తోటి వీడు లింకప్ అవ్వాలి, 4th kingdom తోటి, ఇలా 4 kingdoms తోటి మినరల్ కింగ్డమ్ తోటి. సో ఇలా 4 kingdoms తోటి వీడు లింకప్ అవ్వడం అనేటువంటిది చేయడం చేత ఏమవుతుందంటే చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ చక్కగా వీడికి అందిస్తుంది. A step in this direction is being made. 4 kingdoms in nature and right relations between units and groups and the human family. వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంటే హ్యూమన్ కింగ్డమ్స్ లో ఉండేటువంటి గ్రూప్స్, కులాలు, మతాలు అనండి ఏదో ఒక గ్రూప్, ప్రతివాడు ఒక్కొక్క గ్రూప్స్ ఏర్పడుతున్నారు కదా. సో వీళ్ళు ఒక రైట్ రిలేషన్స్ అంటే వాళ్ళు చక్కగా అలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వాళ్ళు నోయర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు. A step in this direction is being made. Relations between the 4 spheres of activity which we call human, animal, vegetable and mineral are now badly adjusted because the energy of matter is primarily the governing factor in the human kingdom. The working of this energy demonstrates in what we call selfishness. And human kingdom లో ఎలా ఉంది వచ్చినటువంటి ఎనర్జీ సెల్ఫిష్ గా వీటి రికగ్నైజ్ చేసుకోవాలి. అడిలోకి వచ్చినటువంటి ఎనర్జీ ఏంటి, అన్సెల్ఫిష్ గా ఉండి చూడండి, వాడి ద్వారా ఎంత ట్రెమెండస్ ఎనర్జీ అలా ఫ్లో. సెల్ఫిష్ గా ఉంటే వస్తున్నటువంటి ఎనర్జీ కండిషన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక సంస్థ ద్వారా వీడు పనిచేస్తున్నాడు అనుకోండి, లేదా ఒక బ్యాంకు ద్వారా పనిచేస్తున్నాడు అనుకోండి, బ్యాంక్ ఎంప్లాయీ వీడు బ్యాంకు తరఫు వీడు డబ్బు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమంటే ఈరోజు మాకు 10 కోట్లు కావాలని అంటాడు. అదే మామూలుగా ఇండివిజువల్గా వెళితే నాకు 10,000 ఇప్పించాను.
మరి 10 కోట్ల డబ్బులు వీడు లావాదేవీలు వీడు పొద్దు నుంచి రాత్రి దాకా వీడు చేస్తున్నా అంటే వీడు ఎంత వర్క్ వీడి ద్వారా జరుగుతుంది. అది అన్సెల్ఫిష్గా ఉంటే అలా ఉంటుంది వర్క్. అంటే ఒక డైరెక్ట్ ఒక పెద్ద బ్యాంక్ దాంతో ఈరోజు నాకు 10 కోట్లు కావాలంటే సరే సార్ మీకు రేపటికల్లా మేము అరేంజ్ చేస్తాను, రేపు మార్నింగ్ 10 కల్లా వచ్చేయండి. 10 కల్లా వీడు వెళ్ళాడు, వాడు 10 కోట్లు వీడికి రెడీ చేసిస్తారు, వీడికి బ్యాంక్ కార్లో పెట్టి వీడు పంపించేస్తారు. సో అలా ఒక సెల్ఫిష్గా ఉండేవాడికి ఏమవుతుంది, అన్ని కూడా కండిషన్ అయిపోతుంది. వాడిలో వచ్చినటువంటి హ్యూమన్ కింగ్డమ్లో వచ్చినటువంటి ఎనర్జీస్ అన్ని కూడా కండిషన్ అయిపోతుంది. సెల్ఫిష్నెస్ ఇన్ ది యానిమల్ కింగ్డమ్ ఇట్ డెమాన్స్ట్రేట్స్ ఇన్ వాట్ వి కాల్ cruelty, though where the sense of responsibility is non-existent and only instinctual and temporary parental responsibility is formed, there is no criticism to be given. వాటిలో వెళ్ళాడు ఏమవుతుంది, క్రూయల్టీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. నా వర్క్ ఏమిటి అనేటువంటిది కాదు, క్రూయల్ నేచర్. ఏదైనా సరే చిన్న తేడా వచ్చినట్టు ఎవరినైనా సరే కరిచేస్తుంది. ఎవరిని చూసి కరవద్దా నువ్వు, ఇంతకుముందు మన ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళని ఎందుకు కరిచాను అంటే అని చూస్తుంది ఒక్కొక్క. అంటే ఏంటి, వాటిలో ఒక క్రూయల్టీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కానీ కొంత వాటిలో అవేకని దాన్ని ఏమీ మనం ఇక్కడ దాన్ని పాయింట్అవుట్ చేయడం కాదు. ఎనర్జీస్ అనేటువంటి చక్కగా ట్రైన్ అప్ అయితే కనుక చక్కగా అవన్నీ కూడా చక్కగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. దెర్ ఇస్ నో క్రిటిసిజం టు బి గివెన్. ఇన్ ద వెజిటబుల్ కింగ్డమ్ ది స్మాల్ అడ్జస్ట్మెంట్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్ డ్యూరింగ్ దిస్ ప్లానటరీ పీరియడ్ ఆఫ్ మిస్యూజ్ యాజ్ డిసీజ్. సో వెజిటబుల్ కింగ్డమ్ అనేటువంటిది ఈ మాల్ అడ్జస్ట్మెంట్ అంటే జరిగేటికి డిసీజెస్ అనేటువంటి వస్తాయి. భూమి మీద వ్యాధులు అనేటువంటి పుడుతున్నాయి. దిస్ surprises you. Disease has its roots primarily in maladjustments and misdirected force in the vegetable kingdoms. And this affects the animal and mineral kingdoms and subsequently the human. The highest law మనకి ఈరోజు చెప్పారు. దీని గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజా పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.